అందరికీ నమస్కారం. మరదలకు బుద్ధి చెప్పిన వదిన. మంగ అనే యుక్త వయసు అమ్మాయి వీధుల వెంట తిరిగి బిచ్చమెత్తి బతికే రోజుల్లో 6 ఏళ్ల అనాథ అబ్బాయి ఆమెకి దొరుకుతాడు. ఆ బాబుకి ఆనంద్ అనే పేరు పెట్టి వాడిని పెంచుకుంటూ ఉంటుంది. ఆనంద్ వయసు పెరుగుతున్న కొద్దీ చాలా చురుకుగా ఉంటుండేవాడు. ఆనంద్కి తన తోటి పిల్లలు స్కూల్కి వెళ్తుంటే తను కూడా వెళ్ళి చదువుకోవాలి అనుకునేవాడు. కానీ మిగతా పిల్లలు కాన్వెంట్లో చదవడం వల్ల ఖర్చుతో కూడుకున్న పని అని మంగ ఏ రోజు మాట్లాడేది కాదు. కానీ అదే ఊరిలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ టీచర్ ఆనంద్ తెలివితేటలు, చదువు మీద ఉన్న శ్రద్ధ చూసి మంగతో గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయమని చెప్తారు. చదువు మీద ఉన్న ఆసక్తి గమనించిన మంగ ఆనంద్ని స్కూల్లో జాయిన్ చేసి తాను బిచ్చమెత్తి సంపాదించిన డబ్బుల్లో కొంత మిగులుస్తూ ఆనంద్కి పెద్ద చదువులు చెప్పిస్తూ ఉంటుంది. అలా ఆనంద్ చదువు పూర్తి అయ్యి జాబ్ వచ్చేటప్పటికి 25 ఏళ్ళ వయసు వస్తుంది. చదువు పూర్తి చేసి ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత ఒక మంచి ఇల్లు అద్దెకి తీసుకుని మంగని తీసుకువెళ్ళి సిటీలో కాపురం పెడతాడు. మంగ తను పెంచి పెద్ద చేసిన కొడుకు అంత ప్రయోజకుడు అయ్యేటప్పటికి ఇక తన కష్టాలు తీరిపోయాయి అని చాలా ఆనందపడుతుంది. ఆనంద్ జాబ్ చూసి తమ పిల్లని ఇస్తామంటూ కొందరి ఆడపిల్లల తల్లిదండ్రులు ముందుకొస్తారు. అలా వచ్చిన సంబంధాల్లో తనను పెంచి పెద్ద చేసిన తన తల్లికి నచ్చిన ఒక అమ్మాయిని ఆనంద్ పెళ్లి చేసుకుంటాడు. ఆమె పేరు అమల. అమల తన పుట్టింట్లో అతి గారాబంగా పెరిగిన అమ్మాయి. తల్లి తండ్రి తన ఇంట్లో చిన్నపిల్ల అని అడిగింది ఇవ్వటం, అతి గారాబం చేయడం చేసేవారు. అలా వయసుకు రాగానే ఆనంద్కిచ్చి పెళ్లి చేస్తారు. అమలకు తను కాపురానికి వచ్చిన రోజు నుండి భర్తతో ప్రేమగా ఉన్న అత్తగారు మాత్రం ఒకప్పటి బిచ్చగత్తె అనే ఫీలింగ్ వలన మంగతో మాట్లాడడం అన్నా తనకి వండి వడ్డించడం అన్నా ఇష్టం ఉండేది కాదు. అలా ఆనంద్ డ్యూటీకి వెళ్ళిన తర్వాత మంగను చేదరించుకుంటూ సూటిపోటి మాటలతో బాధ పెట్టడం చేస్తూ ఉండేది. మంగ ఇలాంటి మాటలకు చేతలకు అలవాటు పడింది కాబట్టి అమల మాటలను కానీ పనులను కానీ పట్టించుకునేది కాదు. ఇంట్లో జరిగేవి ఏవి ఆనంద్కి చెప్పేది కాదు. మంగను ఏమన్నా పట్టించుకోకపోవడం వల్ల అమలకు రోజు రోజుకి అసహనం పెరిగిపోతూ ఉంటుంది. ఇలా రోజులు సాగుతూ ఉండగా మంగ ఆరోగ్యం దెబ్బతింటుంది. తన వయసులో ఉన్నప్పుడు సరైన తిండి లేకపోవడం, ఆనంద్ చదువు కోసమని డబ్బులు దాయాలన్న ఉద్దేశంతో తన ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోకుండా తిండి గురించి పట్టించుకోకపోవడంతో తీవ్ర అనారోగ్యానికి గురవుతుంది. మంగకు అనారోగ్యం అనగానే ఆనంద్కు తల్లి గురించి బెంగ పెట్టుకుంటాడు. తల్లికి వైద్యం చేయించాలని హాస్పిటల్కి తీసుకువెళ్తుంటే మంగ వద్దు అని, తన ఆరోగ్యం గురించి అంత డబ్బు ఖర్చు పెట్టడం ఇష్టం లేదు అని చెప్పేస్తుంది. కానీ ఆనంద్ తల్లి మాటలు పట్టించుకోకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళి అన్ని టెస్టులు చేయించి వైద్యం చేయించడం మొదలు పెడతాడు. కానీ అమలకు మంగను హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్యానికి డబ్బులు ఖర్చు పెట్టడం ఏమాత్రం ఇష్టం ఉండదు. అందుకే ఆ డబ్బులు ఖర్చు అవ్వకూడదని ఆలోచించి ఆనంద్తో పండగకు పట్టుచీర కొనమని అడుగుతుంది. ఆనంద్, చూస్తున్నావు కదా అమల, అమ్మ వైద్యానికి డబ్బు ఖర్చు అయిపోతుంది. ఇంకొక పండగ కొంటాను. ఇప్పుడు ఉన్న పట్టుచీరలో ఏదో ఒకటి కట్టుకుని అడ్జస్ట్ అవ్వు అని అంటాడు. అంతే. అమలకు విపరీతమైన కోపం పెరిగిపోయి ఆ కోపంలో ఒక అడుక్కునేదానికి అంత డబ్బు ఖర్చు చేసి వైద్యం చేయించడం అవసరమా అని అడుగుతుంది ఆవేశంతో. అమల మాటలకు ఆనంద్ నివ్వెరపోయి చూస్తాడు. ఇదేంటి అమల అమ్మను ఎంత తక్కువ చేసి మాట్లాడుతుంది అని. వెంటనే కోపంగా, మా అమ్మను బిచ్చగత్తె అని అన్నావు అంటే ఊరుకోను. తను ఆవృత్తి చేసే అనాథ అయిన నన్ను పెంచి పోషించి చదివించి ఇంత పెద్దవాడిని చేసింది అని అనగానే అమలకు తన భర్త అలా మంగను వెనకేసుకుని రావటం నచ్చక ఆనంద్తో బాగా గొడవ పెట్టుకుని చివరకు, నేను కావాలా అడుక్కునేది కావాలా తేల్చుకోండి. నేను కావాలి అంటే మీ అమ్మను ఏదైనా వృద్ధాశ్రమంలో జాయిన్ చెయ్యి. ఎవరు కావాలో తేల్చి చెప్పండి ఇప్పుడే
అని రెట్టించి అడిగేటప్పటికీ ఆనంద్కి కోపం వచ్చి, మా అమ్మ లేకపోతే నేను లేను, నేను లేకపోతే మన ఈ బంధం లేదు, కాబట్టి నాకు ముందు మా అమ్మనే ముఖ్యం. నిన్ను మా అమ్మ ఏమన్నా తిట్టినా హింసించినా నాకు చెప్పు, నేను అడుగుతాను. కానీ ఇలా ఎవరు కావాలి అని అడిగితే నాకు మా అమ్మే కావాలి అని అంటాను అని ఇప్పుడు నువ్వు డిసైడ్ అవ్వు, నేను కావాలా వద్దా అన్నది అని చెప్పేసి కోపంగా బయటకు వెళ్ళిపోతాడు. ఆనంద్ అలా మాట్లాడటం నచ్చని అమల ఏడ్చుకుంటూ ఇంట్లో వాళ్ళందరికీ ఫోన్ చేసి తను ఇంటికి వచ్చేస్తున్నట్లు చెబుతుంది. అమల పుట్టింట్లో అమల వదిన శ్యామల చాలా తెలివైనది, చదువుకున్నది, పైగా జాబ్ చేస్తూ ఉంటుంది. అమల ఫోన్ చేసి వచ్చేస్తున్నాను అని అనగానే శ్యామల ఆనంద్కు ఫోన్ చేసి జరిగిన విషయం కనుక్కుంటుంది. ఆ గొడవలో అమలదే తప్పు ఉంది కాబట్టి ఇంట్లో వాళ్ళందరికీ ఫోన్ చేసి అమల కాపురం చక్కబడాలి అంటే తను ఒక చిన్న నాటకం ఆడుతున్నట్లు తనకి సహకరించమని ఇంట్లో వాళ్ళని అడుగుతుంది. అమల తల్లిదండ్రులకు అమల కాల్ చేసి పుట్టింటికి వచ్చేస్తున్నాను అని చెప్పినప్పుడు అక్కడ ఏం జరిగిందో అని చాలా బాధపడతారు. కానీ శ్యామల జరిగిన విషయం చెప్పగానే కూతురు కాపురం బాగుపడాలని, మంచి సంసారం నాశనం చేసుకుంటుంది అని, అందుకే కోడలు చెప్పిన మాటకి వాళ్ళు సహకారం అందించాలి అని అనుకుంటారు. అమల ఇంటికి వచ్చిన దగ్గర నుండి అత్తగారి గురించి, అత్తగారి ఇంట్లో ఉంటే తను ఎంత చిరాగ్గా ఉందో, అత్తగారిని ఎన్నిసార్లు అడుక్కునేదన్నదో ఇంట్లో వాళ్ళందరూ గమనిస్తారు. అమల వచ్చి 2 రోజులైనా భర్త గురించి కాకుండా అత్తగారి ఇంట్లో ఉండడమే పెద్ద నేరం అన్నట్లు చెబుతుంటే విని విని ఇంట్లో వాళ్ళకి విసుగు వచ్చేస్తుంది. ఇంకా ఆ రోజు శ్యామల గట్టి నిర్ణయం తీసుకుంటుంది. అమలకు గట్టిగా బుద్ధి చెప్పాలి అని అనుకున్నట్లుగానే తెల్లారి నుండి శ్యామల ప్రవర్తన మారిపోతుంది. అప్పటి వరకు అత్తమామలతో ఎంతో సరదాగా మాట్లాడేది. అత్తగారు తను కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వంట చేయటం, వడ్డించటం, పనులు కలిసి చేసుకునే శ్యామల ఆ రోజు నుండి ముభావంగా మారిపోతుంది. ఇంట్లో అందరినీ చీటికి మాటికి విసుక్కోవడం, అత్తగారు కిచెన్లోకి వెళ్ళగానే చేసే పని వదిలేసి బెడ్రూమ్కి విసురుగా వెళ్ళిపోవడం చేస్తూ ఉంటుంది. అమలకి శ్యామల ప్రవర్తన చాలా విచిత్రంగా అనిపిస్తుంది. శ్యామల కంటే అమల దాదాపు 7-8 సంవత్సరాలు చిన్నది. శ్యామల పెళ్ళయి కూడా 7-8 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి తన వదిన తన్ని ఎంతో ప్రేమగా చూడటం, తన తల్లిదండ్రులతో ఎంతో ప్రేమగా, ఎంతో సఖ్యతగా ఉండే తను ఇప్పుడు తన తల్లి అంటే ఇష్టం లేనట్లు ప్రవర్తిస్తుంటే, తన అన్న కూడా తన వదిన్ని ఏమీ అనకపోవడం, తన అన్న కూడా తల్లిదండ్రులతో ఎంతో బాగుండేవాడు కాస్త ఇప్పుడు తల్లిదండ్రులను ఇగ్నోర్ చేస్తూ ప్రతి విషయం భార్యకు చెప్పడం, భార్య సలహా తీసుకోవడం, భార్యతో సరదాగా ఉండడం, తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం చూసి విసుగొచ్చి తన తల్లి దగ్గరకు వెళ్ళి విషయం ఏంటి అని అడుగుతుంది. అమల తల్లి అమలతో శ్యామలకు వాళ్ళిద్దరూ ఇంట్లో ఉండడం నచ్చడం లేదు అని, అందుకే వాళ్ళిద్దరిని వృద్ధాశ్రమంలో జాయిన్ చేయమన్నట్లు శ్యామల భర్తతో చెప్పిందన్నట్లు చెబుతుంది ఆవిడ. తల్లి ఆ మాట చెప్పగానే అమలకు విపరీతమైన కోపం వచ్చి శ్యామలను అడగడానికి వెళ్తుంటే తన తల్లి గొడవ వద్దు అని ఆపేస్తుంది. అలా 2 రోజులు గడుస్తాయి. ఈ 2 రోజుల్లో శ్యామల ప్రవర్తన అమలకు విసుగ్గానే ఉంటుంది. ఎంత కోపం వచ్చినా తన తల్లి వదినతో గొడవలు పడొద్దు అని చెప్పడం వలన శ్యామలతో గొడవ పడకుండా ఆగిపోతుంది. అలా 2 రోజుల తర్వాత తెల్లారి ఆదివారం అనగా శనివారం రోజు రాత్రిపూట పడుకోవడానికి వెళ్తూ శ్యామల అత్తగారితో తెల్లారి తనకు ఆఫీసు సెలవని, తను ఉదయం నిద్ర లేవనని, అందుకే అత్తగారిని పొద్దున్నే లేచి ఇంటి పని, వంట పని మొత్తం చేయమని చెప్పేసి పడుకోవడానికి వెళ్ళిపోతుంది. శ్యామల మాటలు
శ్యామల మాటలకు విపరీతమైన కోపం వచ్చి తన తల్లిని చూసి ఏం మాట్లాడకుండా ఆగిపోతుంది అమల. ఆ రోజు రాత్రి అమల తల్లికి విపరీతమైన జ్వరం వస్తుంది. అమల లేచి చూసేసరికి ఆవిడ జ్వరంతో వణుకుతూ ఉంటే అమల లేచి తల్లికి రాత్రంతా సపర్యలు చేస్తుంది. పొద్దున్నే లేచి తల్లికి సూప్ చేసి ఇచ్చి నైట్ వదిన చెప్పిన మాటలు గుర్తుకు రాగానే తల్లికి బాగాలేదని, అందులో గొడవలు ఎందుకు అని టిఫిన్ చేసి పెట్టేస్తుంది. శ్యామల కావాలని ఉదయం 9 గంటలకు లేచి వచ్చి చూసేటప్పటికి ఇంట్లో ఎక్కడ పని అక్కడే ఉంటుంది. అది చూడగానే శ్యామల అత్తగారిని తిడుతూ భర్తతో, అందుకే నేను ఈ ముసలివాళ్ళని వృద్ధాశ్రమంలో వదిలేయమన్నాను. ఇప్పుడు నేను వీళ్ళకి చాకరీ చేసి పెట్టాలి, ఆదివారం సెలవు అని కూడా లేకుండా అని. వీళ్ళు మనకి అడ్డం లేకపోతే పిల్లలతో కలిసి సరదాగా బయటకు వెళ్ళి తినేసి వచ్చేవాళ్ళం అని గట్టిగా తిడుతుంటే ఆ మాటలు విన్న అమలకు కోపం పెరిగిపోయి తన వదిన దగ్గరకు వెళ్ళి కోపంగా, వదిన ఎందుకు ఇలా తయారయ్యావు? మా అమ్మ నాన్న నీకు అడ్డమయ్యారా? మా అమ్మ నాన్న లేకపోతే నీ భర్త అనే మా అన్న ఉండేవాడా? రాత్రంతా మా అమ్మకు విపరీతమైన జ్వరం, అది తెలుసుకోకుండా ఏదేదో మాట్లాడుతున్నావు. మా అమ్మకు ఆరోగ్యం బాగున్నప్పుడు కూడా ఇంట్లో పనికి ఎంతో సహాయంగా ఉండేది. అలాంటి మా అమ్మను ఇన్ని మాటలు అంటున్నావు. మా అమ్మ నాన్న ఏం అడ్డమని వాళ్ళని వృద్ధాశ్రమంలో జాయిన్ చేయమని గొడవ పెడుతున్నావు అని ఆవేశంగా అడుగుతుంది. శ్యామల 1-2 నిమిషాలు అమల వంక తీక్షణంగా చూసి, మరి నువ్వు చేస్తున్నదేమిటి అని అడుగుతుంది. శ్యామల మాటలు అర్థం కాక అమల, నేనేం చేస్తున్నావు వదిన అని అడుగుతుంది. శ్యామల, నేను మీ అన్నతో ఏం చేయమన్నాను అని నీకు అంత కోపం వచ్చిందో ఆ పని నువ్వు చేయాలనుకున్నావు కదా, అది కుదరక భర్తను వదిలేసి వచ్చి పుట్టింట్లో ఉంటున్నావు అని అడుగుతుంది. శ్యామల మాటలకు ముందు షాక్ అయినా వెంటనే ఆ అడుక్కునే దాంతో మా అమ్మ నాన్నకి పోలిక అని అడుగుతుంది ఆవేశంగా. శ్యామల కూల్గా, ఆ అడుక్కునేదే అనాథగా ఉన్న నీ భర్తని చిన్నతనంలో చేరదీసి ఆరోగ్యం గురించి కూడా చూసుకోకుండా రూపాయి దాచి పెంచి పెద్ద చేసి చదివించి ఇంత ప్రయోజకుడిని చేసింది. మరి అడుక్కునేది పెంచిన కొడుకు నీకు కావాలా, ఆవిడ వద్దా అని అడుగుతూ, మీ అమ్మ నాన్న మిమ్మల్ని కన్నారు కాబట్టి బాధ్యతగా పెంచారు, కానీ ఆవిడకు ఏం పని? నీ భర్తని పెంచి పోషించి చదివించి అంత పెద్దవాడిని చేసి పెళ్లి చేసి నీతో అన్ని మాటలు పడటం అని సూటిగా ప్రశ్నించి, చూడమలా, నీ పెళ్లి కాకముందు నీ భర్త చిన్నగా ఉన్నప్పుడు ఆవిడ అడుక్కునేదే అయ్యుండొచ్చు, కానీ ఇప్పుడు ఆవిడ ఆ పని చేయడం లేదు. ఆవిడ అడుక్కోవడం మాత్రమే చేసింది, ఎటువంటి చెడు పనులు చేయలేదు. నీకు అది ఎందుకు అర్థం కావడం లేదు? పోనీ నీ విషయంలో ఆవిడ గయ్యాళిలాగా ప్రవర్తించిందా అని అంటే, ఆవిడ చాలా నెమ్మదస్తురాలు. నీ తల్లిదండ్రులంటే నీకు ప్రేమ ఉంటుంది, కానీ నీ భర్తకు మాత్రం తన తల్లి మీద ప్రేమ ఉండకూడదా? ఆవిడ అనారోగ్యంతో ఉంటే ఆనంద్ ఆవిడకి ట్రీట్మెంట్ ఇప్పించకూడదా? ఇలా వద్దు అనడానికి నీకేం అధికారం ఉంది? పోనీ ఆనంద్ నిన్ను పట్టించుకోకుండా మీ అత్తగారిని పట్టించుకుంటూ నీకేమీ తక్కువ చేయలేదు కదా, అదెందుకు నీకు అర్థం కావడం లేదు? ఆనంద్కి ఆఫీస్లో ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. ఆ టెన్షన్తో ఇంటికి రాగానే నువ్వు ప్రతిరోజు ఇలా గొడవ పడుతూ ఉంటే ఆ ప్రభావం జాబ్ మీద పడదా? ఆ జాబ్ పోతే నీ కుటుంబ పరిస్థితి ఏంటి అని ఒక్కసారన్నా ఆలోచించావా అని అడిగేటప్పటికీ అమల ఆలోచనలో పడుతుంది. అమల ఆలోచనలో ఉండగానే తన్ని ఎవరో కదిలించకుండా ఎవరి పని వారు చేసుకుంటూ ఉంటారు.
అమలకు మాత్రం తన వదిన అడిగిన ప్రతి మాట గుర్తుకొచ్చి తన అత్తగారి ప్రవర్తన గుర్తుకొస్తుంది. తన అత్తగారు ఎప్పుడు తన్ని ఒక్క మాట కూడా అన్నట్లు కానీ తనని ఇబ్బంది పెట్టినట్లు కానీ చేయలేదు. ఆ ఇంట్లో తనని తన భర్త అత్తగారు ఎంతో గారాబంగా ప్రేమగా చూసుకుంటూ ఉండేవారు. తన అత్తగారి అనారోగ్యం పాలయ్యేంత వరకు తనతో ఒక్క పని కూడా చెప్పకుండా తనకు నచ్చింది చేసి పెట్టడం గుర్తుకొస్తూ ఉంటుంది. కానీ తన అత్తగారి వండింది తను తినేది కానీ తన అత్తగారికి వడ్డించడానికి తను ఎంత అసహించుకునేదో గుర్తుకు రాగానే తన పనులు తనకే సిగ్గుగా అనిపిస్తాయి. తన అత్తగారిలో తన పట్ల ఎటువంటి కల్మషం కానీ ద్వేషం కానీ లేదని గ్రహిస్తుంది. అంతే, తను ఏం తప్పు చేయబోయిందో గుర్తుకు రాగానే పశ్చాత్తాపంతో వెంటనే లగేజ్ తీసుకుని ఇంటికి బయలుదేరుతుంది. శ్యామల తన ఆడపడుచులో వచ్చిన మార్పు సంతోషించి భోజనం తిన్నాక మీ అన్నయ్య తీసుకువెళ్తారు అని అంటుంది. అమల, వద్దు వదిన, నేను ఇప్పుడు ఏమీ తిన్ను, వెంటనే నేను మా అత్తగారికి క్షమాపణ చెప్పాలి, నేను వెళ్ళాలి అని అంటుంటే శ్యామల అమలను డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకొచ్చి భోజనం వడ్డించి తినమని చెప్పి, నువ్వు నీ తప్పు తెలుసుకున్నావు, అందుకు సంతోషం, ఈ మార్పు జీవితాంతం కొనసాగించు, నువ్వు ప్రశాంతంగా ఉంటావు, నీ కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది అని అంటుంది. అమల తప్పకుండా వదిన అని భోజనం చేసిన తర్వాత అన్నతో కలిసి అత్తింటికి వెళ్తుంది. అమల గుమ్మంలోకి వెళ్ళేటప్పటికి మంగ వృద్ధాశ్రమానికి వెళ్ళడానికని బ్యాగ్ సర్దుకుని ఆనంద్తో కోడల్ని తీసుకురా, మీరిద్దరూ సంతోషంగా ఉండండి అని చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న అమల తన ఎంత తప్పుగా ఆలోచించిందో తెలుసుకుని వెళ్ళి అత్తగారి కాళ్ళ మీద పడి క్షమాపణలు అడుగుతుంది ఏడుస్తూ. అమల మార్పు తెలుసుకున్న మంగ సంతోషపడితే ఆనంద్ అమలను క్షమించి అక్కున చేర్చుకుంటాడు. ఇలా అమల అత్తగారిని జాగ్రత్తగా చూసుకుంటూ ఆవిడ ఆరోగ్యం కుదుటపడేంతవరకు ఆవిడని ఏమీ పని చేయనివ్వకుండా మంచి వైద్యం ఇప్పిస్తూ ఆనంద్తో సంతోషంగా కాపురం చేసుకుంటూ ఇద్దరు పిల్లలకి తల్లిదండ్రులై చిన్న కుటుంబం చింతలేని కుటుంబంలాగా సంతోషంగా దీవిస్తారు. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. శుభం.